మిత్రులారా, నా లాస్ట్ వీడియోకి మీరిచ్చిన సపోర్ట్కు చాలా ధన్యవాదాలు. మీ ప్రేమ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి కథలు చేయాలనే ఉత్సాహం వస్తోంది. కానీ వీడియో చూసిన చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, లైక్ కూడా చేయలేదు. ఈ కథ మీకు నచ్చితే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ను ఆల్లో పెట్టండి. అలా చేస్తే నేను చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే వస్తుంది. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఇప్పుడు కథను ప్రారంభిద్దాం. వీరయ్య అధికారి రూపంలో ఉన్న దొంగ. ఈ కథలో ప్రధాన వ్యక్తి ఇతనే. అత్యంత పదునైన బుద్ధిగలవాడు. ఎవరినైనా మాటల గారడితో మాయచేయగలడు. రామయ్య ఊరి సర్పంచ్. ఊరిలో అత్యంత ధనవంతుడు. తన ప్రాణం కంటే ఆస్తిమీదనే మమకారం ఎక్కువ. ఒక దొంగను దేవుడిలా నమ్మి తన ఆస్తి రహస్యాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పే అమాయకుడు. సుబ్బారావు రక్షక భటుడు, అంటే కానిస్టేబుల్. వీరయ్యను నిజమైన అధికారి అని గుడ్డిగా నమ్మే పాత భటుడు. ఇతని అమాయకత్వమే వీరయ్యకు ఆ ఊళ్ళో పెద్ద బలం. అయ్యా దొరగారు, నా కొంప మునిగిపోయింది. ఈ ఊరికి కొత్తగా మీరే వచ్చారని తెలిసి ఇలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాను. నన్ను మీరే కాపాడాలి దొరా. ఆగు సర్పంచ్, అంత ఆయాసపడితే గుండె ఆగిపోతుంది. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకో. న్యాయాన్ని రక్షించడానికే కదా పట్నం నుండి నన్ను ఈ పల్లెటూరికి పంపించారు. అసలు నీకేమొచ్చింది కష్టం? నీ కంటివెంట కన్నీరెందుకు వస్తోంది? వివరంగా చెప్పు. ఏం చెప్పమంటారు దొరా? నిన్న రాత్రి నా ఇంట్లో ఘోరం జరిగిపోయింది. నా కష్టార్జితం, నా తాత ముత్తాతల నాటి 8 తులాల పచ్చలహారం, మరో 5 తులాల బంగారు గాజులు ఎవడో ప్రబుద్ధుడు దోచుకుపోయాడు దొరా. ఊరికే వాడిని వదలకండి. 8 తులాల పచ్చలహారం, 5 తులాల గాజులు, మొత్తం 13 తులాల బంగారం అన్నమాట. సరే, అయితే వాడు సామాన్యమైన దొంగ కాదు, చాలా తెలివైనవాడై ఉంటాడు. సర్పంచ్ గారు, ఒక దొంగను పట్టుకోవాలి అంటే మనం కూడా దొంగలాగే ఆలోచించాలి. అసలు ఆ బంగారం నువ్వు ఎక్కడ దాచావు? వాడు ఖచ్చితంగా ఆ గదిలోకే ఎందుకు వెళ్ళాడు? అదే కదా దొరా నా అనుమానం కూడా. సర్పంచ్ గారి ఇల్లు ఒక కోటలాగా ఉంటుంది. లోపల ఏకంగా 10 గదులుంటాయి. దొంగకి ఖచ్చితంగా బంగారమున్న గది ఎలా తెలిసిందంటారు? షబ్బాష్ సుబ్బారావు, ఇన్నాళ్లకు బుర్రవాడావు. సర్పంచ్ గారు, సుబ్బారావు అడిగిన ప్రశ్న విన్నారు కదా. ఆ దొంగకి మీ ఇంట్లో ఉన్న 10 గదులలో మీ దేవుడి గది పక్కన ఉన్న చిన్న గదిలోనే ఆ కొయ్య బీరువాలో బంగారం ఉందని ఎలా తెలిసింది చెప్పండి. అదేంటి దొరా, వాడు నా దేవుడి గది పక్కనున్న చిన్న గదిలోకి వెళ్ళాడని, కొయ్య బీరువ పగలగొట్టాడని మీకెలా తెలిసింది? నేనింకా ఆ విషయం చెప్పనేలేదు కదా. అదే నా అనుభవం సర్పంచ్ గారు. ఒక నేరం జరిగిన తీరు చూస్తేనే ఆ నేరస్తుడి మనస్తత్వం నాకు ఇట్టే అర్థమైపోతుంది. పల్లెటూళ్లలో ఎవరైనా సరే తమ అత్యంత విలువైన వస్తువులను దేవుడి గదికి దగ్గరగా ఉన్న గదిలోనే దాచుకుంటారు. అది నమ్మకం. ఇక కొయ్య బీరువా అంటావా? ఇనుప బీరువాలు కొనేంత స్తోమత ఉన్నా పాతవాసన పోని మీలాంటివాళ్లు కొయ్య బీరువాలను మాత్రమే వాడతారు. ఇది నా బుర్రకు తట్టిన ఒక చిన్న ఆలోచన మాత్రమే. సరే, ఇదంతా వదిలేయండి. వాడినెలా పట్టుకోవాలో నాకు తెలుసుగాని వాడా 13 తులాలు మాత్రమే ఎందుకు తీసుకువెళ్ళాడు? ఇంకా ఏమైనా వదిలేశాడా? వదిలేస్తే వాడిని ఎక్కడ భద్రపరిచారు? అదే నా అదృష్టం దొరా. వాడు కేవలం ఆ పచ్చలహారం, గాజులు మాత్రమే చూశాడు. కాని అసలైన నిధి వాడి కంటపడలేదు. ఆ కొయ్య బీరువా అడుగు భాగంలో ఒక రహస్య అర ఉంది. దానిలో 2 కిలోల వెండి, 25 తులాల నా భార్య మురుగుల దండా ఉన్నాయి. వాడు ఎంత వెతికినా ఆ రహస్య అరను కనుక్కోలేడు దొరా. అది మా తాతల నాటి పనితనం. అంత విలువైన సంపద ఇంకా మీ ఇంట్లోనే ఉందా? ఇది చాలా ప్రమాదకరమైన విషయం సర్పంచ్ గారు. ఆ దొంగ రుచిమరిగిన పులిలాంటివాడు. వాడు ఈరోజు కాకపోతే రేపైనా ఆ వెండి, 25 తులాల బంగారం కోసం మళ్లీ మీ ఇంటికి వస్తాడు. అప్పుడు మీ ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఆ రహస్యార ఖచ్చితంగా ఎక్కడుందో, దానిని ఎలా తెరవాలో నాకు వివరంగా చెప్పండి. ఈ రాత్రికి రాత్రే నేనే స్వయంగా మారువేషంలో మీ ఇంటికి వచ్చి కాపలా ఉంటాను. వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేందోరా. ఆ రహస్యారను తెరవాలి అంటే దొరా,
ఆ కొయ్యబేరువ మామూలిది కాదు. మా ముత్తాతల కాలం నాటి వడ్రంగి చేసిన అద్భుతం అది. దాని అడుగు భాగంలో కుడివైపున ఒక చిన్న ఇనప చీల ఉంటుంది. చూసేవాళ్లకది బీరువాకు కొట్టిన మేకులాగే అనిపిస్తుంది. కాని ఆ ఇనప చీలని గట్టిగా పట్టుకుని బయటకు లాగి ఎడంవైపు ఉన్న చెక్క పలకను మన చేతి బొటనవేలుతో సరిగ్గా 3 సార్లు మెల్లగా తట్టాలి. అప్పుడు అడుగును ఉన్న పలక దానంతటదే శబ్దం లేకుండా పక్కకు జరుగుతుంది. అక్కడే ఒక చిన్న సొరుగుంటుంది దొర. అందులోనే నా భార్య 25 తులాల మురుగుల దండ, 2 కిలోల వెండి ఇటుకలు పట్టుగుడ్డలో చుట్టిపెట్టాను. తెలివైన పనే చేశారు సర్పంచ్ గారు. కాని ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దొంగలు మనకంటే 4 ఆకులు ఎక్కువే చదివుంటారు. వాడి కన్ను ఆ బీరువ మీద పడింది అంటే ఈ పాటికే ఆ రహస్య సురుగు గురించి వాడికి అనుమానం వచ్చే ఉంటుంది. రాత్రి జరిగిన దొంగతనం కేవలం ఒక పరీక్ష మాత్రమే. అసలైన దోపిడీ ఈ రాత్రికి జరగబోతోంది. వాడిని పట్టుకోవాలంటే మనం వాడికంటే తెలివిగా ఆలోచించాలి. వాడికి మనం ఒక వల వెయ్యాలి. అలాగే దొరా, నా ప్రాణాలు, నా ఆస్తి మీ చేతుల్లోనే పెడుతున్నాను. మీరు ఎలా చెబితే అలా వింటాను. నన్ను, నా కుటుంబాన్ని మీరే కాపాడాలి దొరా. భయపడకండి సర్పంచ్ గారు. ఈ రక్షకభటుడు వీరయ్య ఊళ్ళో అడుగుపెట్టాక దొంగతనం జరిగితే ఇక నా మీసం తీసి పక్కన పెట్టినట్టే. ఈ రాత్రికి నేను పన్నే వ్యూహం ఎలా ఉంటుందంటే ఆ దొంగ తన కన్నంలోకి తానే వచ్చి పడతాడు. మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, మీరు ఈ రాత్రికి మీ ఆ ఇంట్లో పడుకోకూడదు. అదేంటి దొరా, ఇంట్లో మేం లేకపోతే వాడు మొత్తం ఊడ్చుకుపోడు? అక్కడే ఉంది నా పథకం. దొంగకు ఏమాత్రం అనుమానం రాకూడదు. మీరు ఎప్పటిలాగే ఇంటి తలుపులు గడియపెట్టేసి దీపాలు ఆర్పేసి మీ పెరటివైపు ఉన్న పాత కొట్టంలో నిద్రపోండి. ఇంట్లో నేను, నా చేతిలో తుపాకీ, కటిక చీకట్లో మాటువేసి ఉంటాం. వాడు లోపలికి అడుగుపెట్టగానే ఏమాత్రం శబ్దం కాకుండా వాడిని బంధిస్తాను. మీరు ఇంట్లో ఉంటే వాడు ఆయుధాలతో దాడి చేసే ప్రమాదముంది. మీ ప్రాణాలకు ముప్పు రాకూడదనే ఈ ఏర్పాటు. అర్థమైందా? అద్భుతం దొరా, మీ బుర్ర అసలు మామూలు బుర్ర కాద్దొరా. ఒకే దెబ్బతో వాడి ఆట కట్టించవచ్చు. మరి నేనేం చేయాలి దొరా? నేను మీతో పాటే కాపలాకి రానా? ఇద్దరం కలిసి వాడి ఎముకలు విరగ్గొట్టి లాఠీకి పనిచెప్దాం. వద్దు సుబ్బారావు, మనమిద్దరం ఒకే చోట ఉంటే వాడికి ఇట్టే అనుమానం వస్తుంది. పైగా వాడు ఒంటరిగా రాడు. వాడికి ఊరి చివర కాపలాగా ఇంకొందరు అనుచరులు ఖచ్చితంగా ఉంటారు. లోపల నేను వాడిని పట్టుకోగానే బయట ఉన్నవాళ్లు పారిపోయే ప్రమాదముంది. కాబట్టి నువ్వు ఈ రాత్రికి ఊరి పొలిమేర్లలో ఆ పాడుబడ్డ శివాలయం దగ్గర కాపలా కాయాలి. పాడుబడ్డ గుడి దగ్గర దొరా? అక్కడికి ఎవరొస్తారు? అక్కడే సుబ్బారావు అసలు కిటుకు ఉన్నది. దొంగలు ఎప్పుడూ ఊరు విడిచి పారిపోవడానికి పాడుబడ్డ దారులనే ఎంచుకుంటారు. నువ్వక్కడ చెట్టుచాకున దాక్కుని ఉండాలి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే వాళ్లమీద పడి బంధించాలి. ఒకవేళ వాళ్లు ఎదురు తిరిగితే నీ లాఠీకి పనిచెప్పు. ఈ రాత్రికి ఆ పొలిమేర్లలో ఏ ఒక్క దొంగగాణ్ణి తప్పించుకోనివ్వకూడదు. ఇది నా ఆజ్ఞ. చిత్తం దొరా, మీ నమ్మకాన్ని వమ్ము చేయను. ఈ రాత్రికి ఆ గుడివైపు ఎవరొచ్చినా వాడి కాళ్ళు విరక్కొట్టే తీరుతాను. మీరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంటే నాకెంతో ధైర్యంగా ఉంది దొరా. మరి నా ఆస్తి, నా భార్య నగలు అవి భద్రమే కదా? ప్రజాధనాన్ని కాపాడటమే ఈ వీరయ్య ప్రథమ కర్తవ్యం. మీరు ఎలాంటి బెంగ పెట్టుకోకుండా ఇక్కడి నుండి వెళ్ళండి. ఆ భగవంతుడి మీద భారం వేసి ప్రశాంతంగా నిద్రపోండి. రేపు ఉదయం సూర్యుడు పొడిచే సమయానికి ఆ దొంగ మీ పోయిన పచ్చలహారం, ఆ కొయ్య బీరువాలో ఉన్న మీ మురుగుల దండ అన్నీ మీ కళ్ల ముందే ఉంటాయి. ఇక మీరు బయల్దేరండి. చీకటి పడుతోంది. ఎవరికీ అనుమానం రాకుండా నడుచుకోండి. ఎంత అమాయకపు జనం! పిలిచి మరీ పాలుపోసే ఇలాంటి ఊరు దొరకటం నా అదృష్టం. రేపు ఉదయం సూర్యులు పొడిచే సమయానికి నేను, ఆ వెండి ఇటుకలు 2 ఈ ఊరు పొలిమేరలు దాటి ఎక్కడికో వెళ్ళిపోతాం. పాపం ఆ పొలిమేరల దగ్గర పిచ్చి సుబ్బారావు నాకు కాపలా కాస్తాడు కాబోలు. అంతా సిద్ధమైంది. ఇక వేటకు సమయం ఆసన్నమైంది. దొరా, మీరేంటిక్కడ? ఆ దొంగ ఇంకా రాలేదా? వాడు రాకముందే మీరు నా బీరువ పగలగొట్టారేంటి? నా వెండి ఇటుకలు, నా భార్య మురుగుల దండ మీ సంచిలో ఉన్నాయేంటి దొరా? అసలు మీరేం చేస్తున్నారు? మూర్ఖుడా, ఎంత పని చేశావయ్యా రామయ్యా! నిన్ను నీ ప్రాణాలు కాపాడుకోమని పెరటివైపు ఉన్న కొట్టంలో పడుకోమంటే
ఈ అర్ధరాత్రి పూట ఆ దీపం పట్టుకుని ఇక్కడికెందుకు వచ్చావు? నీ తెలివి తక్కువతనం వల్ల నేను పన్నిన పథకం మొత్తం నాశనమైపోయింది. ఎంతటి ప్రమాదాన్ని తెచ్చిపెట్టావో నీకైనా అర్థమవుతోందా? నేను చేసిన తప్పేంటి దొరా? నా ఆస్తి మీద మమకారం చంపుకోలేక ఆ దొంగ వెధవ ఎటునుండి వస్తాడో అని కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తూ కూర్చున్నాను. ఇంతలో ఇంట్లో ఏదో శబ్దం వినిపిస్తే మీరేదో ఆపదలో ఉన్నారేమో అని పరిగెత్తుకుంటూ వచ్చాను. కాని మీరే నా సొమ్మును మూటగడుతున్నారు. ఏ పాపం ఎరగని పేదవాడికి ఏమీ అర్థం కావడం లేదు దొరా. ఓహో, నామీదనే అనుమానం పడుతున్నావా? రామయ్య, నువ్వు నిజంగా పిచ్చివాడివి. ఆ దొంగ మామూలోడు కాదు. వాడు ఈ పాటికే ఇంటి చుట్టుపక్కల మాటువేసి ఉంటాడు. వాడు లోపలికి వచ్చి దొంగతనం చేసే రకం కాదు. ఇంటికి నిప్పు పెట్టి జనం ప్రాణాలతో పరుగులు తీస్తుంటే అప్పుడు ఇంట్లోకి దూరి దోచుకుపోయే రకం. ఒకవేళ వాడు నీ ఇంటికి నిప్పు పెడితే ఆ మంటల్లో నీ వెండి బంగారం కరిగి మట్టిలో కలిసిపోదా? అందుకే ముందుగా నీ సంపదను సురక్షితంగా నా సంచిలో భద్రపరిచాను. వాడు లోపలికి అడుగు పెట్టగానే వాడిని బంధించి ఈ సంచి నీ చేతిలో పెడదామని అనుకున్నాను. నా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నీకోసం నేను కాపలా కాస్తుంటే నువ్వు వచ్చి నన్నే దొంగను చేస్తావా? అయ్యో దొరా, నన్ను క్షమించండి. నా బుద్ధి గడ్డి తింది. మీలాంటి భగవంతుడిలాంటి మనిషిని అనుమానించాను. నా తప్పు క్షమించండి. మీరన్నదే నిజం. వాడు ఇంటికి నిప్పు పెడితే నా కొయ్యి బీరువా కాలిపోతుంది కదా. ఎంత ముందు చూపు దొరా మీది. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నా ఆస్తిని ప్రాణాన్ని కాపాడుతున్న దేవుడు దొరా మీరు. సరేలే రామయ్య, జరిగిందేదో జరిగింది. నీ భయం కూడా న్యాయమైనదే. మనిషన్నాక ఆస్తిమీద ఆశ ఉండటం సహజం. పోనీలే, నీ సొమ్ము నీ కళ్లముందే ఉంటే నీకు ప్రశాంతంగా ఉంటుంది కదా. తీసుకో, ఈ సంచి నువ్వే పట్టుకో. కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వాడు లోపలికి రాగానే వాడిమీదికి దూకడానికి నా 2 చేతులు ఖాళీగా ఉండాలి. నా తుపాకీ పేలాలి అంటే నాకు అడ్డుగా ఎవరూ ఉండకూడదు. ఒకవేళ వాడు వచ్చి నీ మెడమీద కత్తిపెట్టి ఆ సంచి లాక్కుంటే దానికి నేను బాధ్యుణ్ణి కాను. ఆలోచించుకో. వద్దు దొరా, వద్దు. నా ప్రాణం కంటే ఆస్తి ముఖ్యం కాదు. ఆ సంచి మీ దగ్గరే ఉండనివ్వండి. మీ పక్కనుంటేనే దానికి రక్షణ. మీరు నన్నిక్కడి నుండి వెళ్ళిపోమంటే నేను మారు మాట్లాడకుండా ఆ పెరటి కొట్టంలోకి వెళ్ళి మూసుగు తన్ని పడుకుంటాను. మీరు వాణ్ణి పట్టుకున్నాకే నేను బయటకు వస్తాను. అలా దారికిరా, బుద్ధిమంతుడివి. ఇక్కడ మనం మాట్లాడుకున్న మాటలు ఆ దొంగ వింటే వాడికి మన పథకం తెలిసిపోతుంది. నువ్వు ముందు ఆ దీపమార్పేసి చప్పుడు చేయకుండా బయటకు వెళ్ళు. నేను అంతా చూసుకుంటాను. వెళ్ళు. దొరా, ఓ దొరా, బయటికి రండి దొరా. మీరు చెప్పినట్లే వాడు వల్ల చిక్కాడు. పాడుబడ్డ శివాలయం దగ్గర దొంగ వెధవ దొరికేశాడు దొరా. వాణ్ణి తాళ్లతో కట్టేసి మన పోలీస్ స్టేషన్ వైపు లాక్కొస్తున్నాను. మీరు త్వరగా రావాలి దొరా. విన్నారా దొరా? సుబ్బారావు ఆ దొంగ వెధవని పట్టుకున్నాడంట. మీ వ్యూహం పారింది దొరా. వాడు ఆ శివాలయం దారిలోనే వస్తాడని మీరు ముందే ఊహించారు. మీ చల్లని తల్లి, నా సొమ్ము నా దేవుడి గదిలోనే భద్రంగా ఉంది. ఆ దొంగ కూడా దొరికిపోయాడు. పదండి దొరా, వాడి మొహం నేను చూడాలి. ఈ ఊరి జనం ముందు వాణ్ణి నిలబెట్టి తర తీయించాలి. ఆగు రామయ్య, తొందరపడకు. నేరం రుజువయ్యే వరకు ఎవర్నీ దొంగ అనకూడదు. సుబ్బారావు పట్టుకొచ్చింది అసలు దొంగనో కాదో నేను నిర్ధారించాలి. పైగా ఈ అర్ధరాత్రి పూట నువ్వు బయటకు రావటం మంచిది కాదు. ఆ దొంగ అనుచరులు ఎక్కడో ఒకచోట పొంచి ఉండే అవకాశం ఉంది. నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళి చూస్తాను. లేద్దొరా, నా కళ్ళారా ఆ దొంగను చూస్తేనే కాని నాకు నిద్ర పట్టదు. మీరుండగా నాకేం భయం. పదండి దొరా, వెళదాం. రండి దొరా, రండి సర్పంచ్ గారు. చూడండి, మీ ఆజ్ఞను జవదాటకుండా ఆ పాడుబడ్డ శివాలయం దగ్గర పొంచి ఉన్నాను. మీరు చెప్పినట్లే కటిక చీకట్లో ఎవరో ఒకరు దొంగచాటుగా ఊరిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటే నా లాఠీకి పనిచెప్పి వాడి కాళ్ళు విరగ్గొట్టి ఈడ్చుకుంటూ ఇక్కడికి తెచ్చాను దొరా. వీడే ఆ దొంగ వెధవ. ఒరే దొంగ వెధవా, నా ఇంట్లోనే దొంగతనం చేస్తావా? 8 తులాల పచ్చలహారం, 5 తులాల గాజులు పట్టుకుపోతావా? నీకెంత గుండె ధైర్యంరా? నీ ముసుగు తీరా. నీ మొహం ఈ ఊరి సర్పంచ్ చూడాలి. ఇతనెవరు దొరా? దొంగలాగా లేడే. పోలీసు ప్యాంటు వేసుకున్నాడు. ఒరై మూర్ఖుడా, నన్ను కట్టేస్తావా? నేనెవరో తెలుసా?
నేను ఈ పోలీస్ స్టేషన్కి కొత్తగా ఛార్జ్ తీసుకోవడానికి వచ్చిన అసలు ఇన్స్పెక్టర్ రాఘవన్ని. పట్నం నుండి వస్తుంటే దారిలో నా కారు పాడైంది. అందుకే నడుచుకుంటూ వస్తుంటే ఈ వెధవ నన్ను దొంగ అని కొట్టి ఈడ్చుకుంటూ తెచ్చాడు. దొరా, ఇతనేంటి తనే అసలు అధికారం చెబుతున్నాడు? మరి మీరెవరు దొరా? షబ్బాష్ రాఘవ, చాలా బాగా నటించావు. ఇన్స్పెక్టర్ రాఘవ అంట. ఎంతటి తెలివైన దొంగవో కదా నువ్వు. సుబ్బారావు, చూసేవా ఈ దొంగల తెలివితేటలు ఎలారుంటాయో? పోలీసు వేషం వేసుకుని తనే అసలు అధికారిని అని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు. వీడు మామూలోడు కాదు, ఇంటర్ స్టేట్ దొంగ. ఒరై దొంగ వెధవా, నా ముందే నన్ను దొంగ అంటావా? నా జేబులో నా ఐడెంటిటీ కార్డుంది, తీసి చూడు. నేనెవరో నీకే తెలుస్తుంది. సుబ్బారావు, నా మాట విను. వీడు నకిలీ పోలీస్. వీడిని బంధించు. నోరు ముయ్యి. నీ నకిలీ కార్డులు నా దగ్గర పనిచేయవు. సుబ్బారావు, వీడు మాటలతో మనల్ని బురిడి కొడిసాలని చూస్తున్నాడు. నువ్వు వెంటనే వెళ్ళి మన జీపు తీసుకురా. వీడిని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కు తరలించాలి. ఇక్కడ ఉంచితే ఊరి జనం వీడిని చంపేస్తారు. నేను వీడికి కాపలా ఉంటాను. నువ్వు త్వరగా వెళ్ళు. చూశావా రాఘవా, ఈ ప్రపంచం నమ్మకం మీద నడుస్తుంది. ఆ నమ్మకాన్ని ఎలా వాడుకోవాలో నాకు తెలుసు. నువ్వు అసలు అధికారివి కావచ్చు, కాని ఈ ఊరి జనం దృష్టిలో నేను దేవుడిలాంటి పోలీస్ ఆఫీసర్ని. ఇప్పుడు నువ్వు ఖైదీవి. సుబ్బారావు జీపు తీసుకురాగానే నిన్ను డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కు కాకుండా ఊరి చివర ఉన్న లోయలోకి తీసుకువెళ్ళి అక్కడి నుండి తోసేస్తాను. అప్పుడు ఈ ఊరి జనం దృష్టిలో నువ్వు తప్పించుకుని పారిపోయిన దొంగవి. నా దృష్టిలో నువ్వు చనిపోయిన సాక్షివి. నా ఆట ఇంకా ముగియలేదు రాఘవా, ఇప్పుడే మొదలైంది. సుబ్బారావు, బండిక్కడే ఆపు. వీడి ప్రయాణం ఇక్కడితో ముగిసింది. పట్నం నుండి వచ్చి ఈ పల్లెటూరి జనాన్ని మోసం చేయాలని చూస్తాడా? వీడు నా కళ్ళగప్పి పారిపోవడానికి ప్రయత్నించాడు. అందుకే నా తుపాకీకి పని చెప్పాల్సి వచ్చింది అని మన పై అధికారులకు నివేదిక పంపుతాను. నువ్వు కొంచెం పక్కకు వెళ్ళు. కాని దొరా, వాడు చేతులు కట్టేసున్నాడు కదా, ఎలా పారిపోతాడు? పైగా వాడి జేబులో ఉన్న ఆ గుర్తింపు పత్రం మీరు నాకు చూపించనేలేదు. అసలు వాడి పేరు రాఘవ అని మీకెలా తెలుసు దొరా? ఆ దొంగ పేరు రాఘవ అని నేను మీకు చెప్పలేదు కదా. ఆగండి దొరా, ఆగండి. వాణ్ణేమీ చేయకండి. ముందు నా నగల సంచి నాకిచ్చేయండి. నా ఇల్లు కాలిపోయినా పర్వాలేదు. నా ఆస్తి నా దగ్గరే ఉండాలి. నాకు మీ మీద నమ్మకం పోయింది దొరా. నోరు మూయి రామయ్యా. నేరస్తులను పట్టుకునే సమయంలో నువ్వు అడ్డు రాకూడదు. నేను చెప్పినట్లు వినకపోతే వీడితో పాటు నిన్ను కూడా లోయలోకి తోసేస్తాను. మర్యాదగా వెనక్కి వెళ్ళు. నేను వెళ్ళను. మీరు స్టేషన్ నుండి రాగానే నా మనసు కీడు శంకించి ఇంటికి వెళ్ళి చూశాను. నా బీరువా కింద ఉన్న రహస్య సొరుగు మొత్తం ఖాళీ చేసి ఉంది. నేను చెప్పిన వెండి ఇటుకలు, మురుగుల దండ మాత్రమే కాదు, నేను మీకు చెప్పని ఒక బంగారు వడ్డాణం కూడా అందులో ఉంది. అది కూడా మాయమైపోయింది. దొంగకివన్నీ ఎలా తెలుస్తాయి? దేవుడి గదికి నిప్పు పెట్టకుండా దొంగతనం ఎలా చేస్తాడు? నా సొమ్ము మీ నడుముకున్న ఆ సంచిలోనే ఉంది. దొంగ వాడు కాదు, మీరే దొంగ. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నాయా సుబ్బానావు? వీడు ఒక పెద్ద మోసగాడు. నా వేషం వేసుకుని నాకంటే ముందే ఊళ్ళోకి వచ్చి ఈ సర్పంచ్ ఆస్తిని దోచుకోవాలని పథకం వేశాడు. వాడి మాటల గారడితో మిమ్మల్నందర్నీ మాయ చేశాడు. నా గుర్తింపు పత్రం వాడి ఎడమ జేబులో దాచుకున్నాడు చూడు. అవునురా అమాయకపు జనుల్లారా, నేనే ఆ దొంగను. నా పేరు వీరయ్య. పల్లెటూరి వాళ్లు పిలిచి మరీ పాలు పోస్తారని నా అనుభవం నాకు నేర్పింది. ఈ రామయ్య ఆసే నా పెట్టుబడి. ఈ సుబ్బారావు అమాయకత్వమే నా ఆయుధం. ఇప్పుడు ఇదంతా మీకు తెలిసినా ఏమీ లాభం లేదు. నా చేతిలో తుపాకీ ఉంది. ఎవరైనా ఒక్క అడుగు ముందుకు వేసినా ముగ్గురిని పిట్టలు కాల్చినట్లు కాల్చేస్తాను. నా దారికి అడ్డురాకండి. నువ్వు మర్చిపోతున్నావు వీరయ్యా, ఒక నిజమైన రక్షకభటుడి ఆయుధం వాడి చేతిలో ఉండే తుపాకీ కాదు, వాడి గుండెల్లో ఉండే ధైర్యం. సుబ్బారావు, నీ చేతిలో లాఠీ ఉంది. వాడు ఒక్కసారి మాత్రమే కాల్చగలడు, కానీ వాడి లాఠీ 100 దెబ్బలు కొట్టగలదు. సుబ్బారావు, నీ ఊరిని, నీ సర్పంచ్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. వాడి తుపాకీని కిందపడేలా చేయి. అన్యాయం దొరా, నమ్మించి గొంతు కోశారు. నా ఊరి సర్పంచ్నే ఏడిపిస్తావా? నీ ప్రాణాలు తీయడానికి ఈ సుబ్బారావు లాఠీ చాలరా దొంగ.
శభాష్ సుబ్బారావు, ఈరోజు నువ్వు నీ విధిని ప్రాణాలకు తెగించి నిర్వర్తించావు. ఈ దొంగను పట్టుకున్న ఘనత నీదే. వీడిని మన బండిలో వేసుకుని నేరుగా ప్రధాన కార్యాలయానికి తీసుకువెళగాం. వీడికక్కడ సరైన సత్కారం జరుగుతుంది. నన్ను క్షమించండి నిజమైన దొరగారు. ఆ దొంగ మాటలు నమ్మి మీలాంటి భగవంతుడిలాంటి మనిషిని అవమానించాను. నా ప్రాణం, నా ఆస్తి మీరే కాపాడారు. ఇకపైన ఆస్తి మీదింత పిచ్చి ఆశ పెట్టుకోను. ఈ రోజు నుండి మీరు మా ఊరికి దేవుడు దొర. అధికారి దేవుడు కాదు సర్పంచ్ గారు, కేవలం మీ సేవకుడు మాత్రమే. ఆస్తి దాచుకోవడం తప్పు కాదు, కాని గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదు. పదండి, ఈ దొంగను సురక్షితమైన ప్రదేశానికి చేర్చుదాం. ఊళ్ళో వాళ్లందరికీ అసలు నిజం తెలియాలి. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి కథలు ఇంకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ నాకు పెద్ద మోటివేషన్.